ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పథకం పేదలకు ఉపయోగపడడం లేదు కానీ అధికార పార్టీల ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. 1-2 కాదు, నెలకు ఏకంగా 50 నుంచి 100 కోట్ల రూపాయల విలువైన ఇసుక తెలంగాణకు తరలిస్తున్నారు. ఈ లెక్కన 2 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల ఇసుక పేరిట దోపిడీ చేశారో అర్థమవుతుంది. ఏపీ నుంచి తెలంగాణకు సాగుతున్న ఈ ఇసుక అక్రమ దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఏపీ నుంచి సాగుతున్న ఈ ఇసుక దందా ఏ స్థాయికి చేరిందంటే ఖమ్మం జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ ముందు చూసినా సీజ్ చేసిన ఇసుక లారీలు, ట్రాక్టర్లే కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవంతంగా నడుస్తున్న పథకం ఏదైనా ఉందంటే అది ఉచిత ఇసుకే. కాదు, పేరుకే ఇది ఉచిత ఇసుక. అధికార పార్టీకి మాత్రం కాసులు కురిపించే స్కీమ్. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో తెలంగాణకు ఇసుక తరలించారు. అక్రమార్కులు ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. ఏకంగా పుష్పరాజుని తలదన్నేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా కంటైనర్లు తయారు చేయించారు. దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి విజయవాడలో స్పెషల్ కంటైనర్లు చేయించారు. 22 టైర్లుండే ఈ భారీ కంటైనర్లో ఏకంగా 80 టన్నుల ఇసుక తరలిస్తున్నారు. ఏపీ నుంచి నెలకు ఒక కంటైనర్ తెలంగాణకు 30 ట్రిప్పులు తిరుగుతుంది. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు కంటైనర్ ముందు ఖరీదైన థార్ వాహనాన్ని పైలట్గా వాడుతున్నారు. గతంలో గంజాయి తరలించే వ్యక్తులు ఇలా పైలట్ వాహనాలు ఉపయోగించేవారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తాజాగా ఇసుక అక్రమ రవాణా కూడా ఇలా పైలట్ వాహనాన్ని వినియోగిస్తున్నారు అక్రమార్కులు. గత 2 ఏళ్ల నుంచి ఏపీ నుంచి తెలంగాణకు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా అవుతుంది. ఏపీలో వచ్చిన ఉచిత ఇసుక పాలసీ కూడా అక్రమార్కులకు ఆ కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవాలి. ఒక పోలీసులకు కూడా ఇది ఒక సవాల్గా మారుతున్న పరిస్థితి. దీంతో ఇసుక అక్రమ రవాణా విషయంలో చాలా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు చాలా నిఘా అనేది ఈ మధ్యకాలంలో పటిష్టం చేశారు. ఇప్పుడు ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వైరా సంబంధించి ఏసీపీ కార్యాలయంలో ఈ లారీ కంటైనర్ చూడవచ్చు. ఈ స్పెషల్ ఆపరేషన్లో ఈ కంటైనర్ సంబంధించి చిక్కింది. ఇసుక అక్రమ రవాణా కేటుగాళ్ళు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటారు. ఇసుక అక్రమ రవాణాకు కోసమే ఈ లారీని ప్రత్యేకంగా విజయవాడలో వీళ్ళు తయారు చేయించారు. దాదాపుగా 60 లక్షల పైన దీనికి కాస్ట్ సంబంధించి అవుతుంది. ట్రిప్పు సంబంధించి వస్తే ఇందులో 80 టన్నుల ఇసుక సంబంధించి ఇందులో పడుతుంది. అంటే దాదాపుగా 2 లారీలతో సమానంగా ఉంటుంది. దీంతో చాలా తెలివిగా ఏమాత్రం అనుమానం రాకుండా గూడ్స్ సంబంధించి ట్రాన్స్పోర్టు అనే విషయమే వస్తుంది తప్పితే దీన్ని ఇసుక అక్రమ రవాణా అనేది ఏమాత్రం ఎవరికి తెలియదు. దీన్నే చాలా తెలివిగా పాయింట్అవుట్ సంబంధించి చేసుకొని కూడా ఇసుక అక్రమ రవాణా సంబంధించి చేస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని కృష్ణా ప్రాంతం నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా సంబంధించి జరుగుతుంది. ఖమ్మం చెందిన చెలమల వెంకటేశ్వర, ఆయన కుమారుడు చెలమల సుమంత్ కూడా ఈ అక్రమ రవాణా సంబంధించి చేస్తున్నారు. వాళ్ళ మీద ఇప్పటికే చాలా వరకు 12 వరకు కూడా క్రిమినల్ కేసులు సంబంధించి ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువ ధరకు ఇసుక పాలసీ ప్రకారంగా వస్తున్నాయి. అక్కడ లోకల్గా ఉండే అధికార పార్టీ నేతలకు సంబంధించి కూడా ఇసుక తెలంగాణలో ఖమ్మంకి సంబంధించి ఇసుక అక్రమ రవాణా కేటుగాళ్లకు సంబంధాలు ఉండడంతో కూడా ఇసుక అక్రమ రవాణా దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం దోనబండ రీచ్ నుంచి కూడా ఎక్కువగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు కానీ మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్పోర్ట్ చలానాలు, ఈవే బిల్లులు లేకుండా ఈ ఇసుక అక్రమ రవాణా సంబంధించి చేస్తున్నారు. గత కొంతకాలంగా మొత్తం ఈ కృష్ణా ప్రాంతం నుంచే ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా సంబంధించి అవుతుంది. ఒక కంటైనర్ లారీ ముందు ఎస్కార్డ్ వెహికల్గా ఈ వాహనం సంబంధించి వెళ్తూ ఉంటుంది. నిహాల్ చౌదరి అని పేరు మీద ఈ వాహనం సంబంధించి ఉంది. ఈ వాహనం ముందు ఎస్కార్డ్గా వస్తుంది. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా చాలా తెలివిగా ఎస్కార్డ్తో ఈ ఒక్క ఇసుక అక్రమ రవాణా కాదు, గంజాయి అక్రమ రవాణా విషయంలో కూడా ప్రత్యేకంగా ఎస్కార్డ్ వెహికల్స్ సంబంధించి ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా విషయంలో నిఘా సంబంధించి పెట్టారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక పాలసీ అని వాళ్ళు తీసుకొచ్చారు, కానీ అది పూర్తిగా పక్కదారి పడుతుంది. ఏపీ వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్లో ఇదే పరిస్థితి ఉంది. అక్కడ అధికార పార్టీ నేతలే ఈ పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అధికార పార్టీ సంబంధించిన నేతలు ప్రధానంగా కృష్ణా ప్రాంతం సంబంధించి కొందరు అధికార పార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా సంబంధించి చేస్తున్నారు. ఈ మొత్తం ఖమ్మంలో ఉన్న ఇసుక అక్రమ రవాణా కేటుగాన్లకు కూడా ఇది
కూడా సహకరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం వారి అండతో కూడా ఈ దందా సంబంధించి సాగిస్తున్నాం. ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇసుక డంపు సంబంధించి లోపల కంటైనర్లు అంటే లగేజ్ సంబంధించి కంటైనర్ ఉంటుంది, కానీ ఇందులో ఇసుక సంబంధించి వాళ్ళు పూర్తిగా తరలిస్తున్నారు. ఎప్పుడు ఇసుక సంబంధించిన లారీలే పోలీసుల తనిఖీలో పట్టుబడుతున్న పరిస్థితిని చూసాము. మొదటిసారిగా ఒక కంటైనర్ భారీ ఎత్తున స్కెచ్ సంబంధించి వేసి నడిపిస్తున్న ఈ అక్రమ ఇసుక దందా సంబంధించి కంటైనర్లో తరలిస్తున్నారన్న ఒక పక్క సమాచారంతో కూడా వైరా సంబంధించిన ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ టీం గ్రీన్ఫీల్డ్ హైవే మీద కూడా నిఘా పెట్టింది. నిరంతరం గ్రీన్ఫీల్డ్ హైవే మీద కూడా తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఈ ఆపరేషన్ సంబంధించి చేపట్టారు. మన నెలకు చూస్తే దాదాపుగా 50 నుంచి 100 కోట్ల వరకు బిజినెస్ సంబంధించి ఇసుక అక్రమ దందా నడుస్తుంది. ఒక లారీ ఈ కంటైనర్ నడిపే ఆ డ్రైవర్కి ఏకంగా రోజుకి 4 నుంచి 5 వేలు ఇసుక రవాణా కేటుగాళ్ళు చెల్లిస్తున్నారంటే ఇసుక అక్రమ రవాణా సంబంధించి ఎంత ఆదాయం వస్తుందో మనం చెప్పనవసరం. ఇక్కడ ఇసుక రీచులు సంబంధించి ఉన్నా ఇక్కడ ప్రభుత్వం సంబంధించి ఎక్కడ డబ్బులు చెల్లించకుండా అక్కడ తక్కువ సంబంధించి వస్తుండడంతో కూడా అక్కడ అధికార పార్టీ నేత ఈ ముఠాతో కుమ్మక్కవ్వడంతో కూడా ఈ దందా సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి చాలా వరకు గండిపడుతుంది. ఏపీ నుంచి గత 2 ఏళ్ల నుంచి విజయవంతంగా ఇసుక అక్రమ రవాణా సంబంధించి నడుస్తూ వస్తుంది. ఇక్కడి నుంచి మాత్రం ఇప్పటికే డీజీపీ స్థాయిలో ఏపీ నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయంలో ఫోకస్ పెట్టారు. గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించి కేంద్రంగా ఎక్కువగా టార్గెట్గా దాన్ని చేసుకొని ఈ దందా సాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే మీద కూడా స్పెషల్ సంబంధించిన తనిఖీలు ఉంటాయి. నిరంతరం ఎస్కాడ్ పోలీసు టీమ్స్ స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతూ ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు. ఏపీలో కృష్ణానది ఒడ్డున ఉన్న కంచికచెర్ల, వీరులపాడు, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల రీచ్ల నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతాల్లోని మున్నేరు, కృష్ణానది ఇసుక రీచ్ల నుంచి రాత్రి సమయాల్లో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రతిరోజు ఏపీలోని వివిధ ఇసుక రీచ్ల నుంచి తెలంగాణకు 50 నుంచి 100 లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఈ క్రమంలో నిఘా పటిష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఆదేశాలతో ఖమ్మం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. తాజాగా వైరా పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం దొనబండ ప్రభుత్వ రీచ్ నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు తేలింది. కంటైనర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మంకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సుమంత్ కుమార్తో పాటు లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్ను అరెస్టు చేశారు. గత 2 ఏళ్ల నుంచి ఏపీ నుంచి తెలంగాణకు విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఏపీలో ఉచిత ఇసుక పాలసీని కూడా అక్కడ ఇసుక అక్రమార్కులు దీన్ని ఒక అనుకూలంగా మలుచుకొని కూడా ఈ దందా సంబంధించి సాగిస్తున్నారు. అయితే ఈ విషయంలో కూడా పోలీసులు చాలా సీరియస్గా గత 2 ఏళ్ల నుంచి ఇసుక అక్రమ దందా నడుస్తున్న నేపథ్యంలో దీనిపై సీరియస్గా ఆపరేషన్ సంబంధించి పెట్టారు. ప్రధానంగా వైరా సంబంధించిన పోలీస్ టీం ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ సంబంధించి చేపట్టారు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఏపీ నుంచి తెలంగాణకు జరుగుతున్న ఇసుక అక్రమ దందా సంబంధించి బయటపడ్డాయి. అసలు ఏపీలో ఏ ప్రాంతం నుంచి వీళ్ళు ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు, అసలు ఈ ఆపరేషన్ ఎలా చేపట్టారన్నది కూడా పూర్తి వివరాలు ఏసీపీ సారంగపాణి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏపీ నుంచి వస్తున్న ఇసుక అక్రమ రవాణా విషయంలో మీరు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు, అసలు ఏ విధంగా చేపట్టారు, ఏపీలో ఏ ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తారు? గత కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రం పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు చాలా రోజులుగా ఈ ఇసుకను కట్టడి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మా వైరా డివిజన్ విషయానికి వచ్చేసరికి 150 కిలోమీటర్ల బార్డర్ పక్క రాష్ట్రంతో ఉంది. ఈ బార్డర్ నుంచి రకరకాలుగా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. దాంతో ఈ బార్డర్ ప్రాంతం లోపల కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా ప్రాంతం అంటే పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దోనకొండ, ఇబ్రాహీంపట్నం, కంచికచెర్ల ప్రాంతాల లోపల విరివిగా లభించడంతో తర్వాత అక్కడ ఉన్న పాలసీ వల్ల అక్కడ వాళ్ళు తీసుకొని మన దగ్గరికి వచ్చి ఎక్కువ ధరకు విక్రయించడం చాలామంది చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి మైనింగ్ కానీ లేక ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇక్కడ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టడం జరుగుతుంది. 6 రోజుల క్రితం ఒక చింతకాని ప్లస్ బోనకల్ లోపల దేవేందర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల క్రితం చెల్లమల్ల వెంకటేశ్వరరావు, చెల్లమల్ల సుమంత్, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా గత చాలా సంవత్సరాల నుంచి కూడా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు.
సుమంత్పై దాదాపు 14 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి. వెంకటేశ్వరరావుపై కూడా దాదాపు 4 కేసులు నమోదై ఉన్నాయి. వీళ్ళు ఇంతకుముందు టిప్పర్లు తర్వాత ఇతర లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. సో పోలీస్ తర్వాత మైనింగ్ దృష్టి తప్పించడం కొరకు ఈ ప్రత్యేకంగా మొన్న పట్టుకున్న వాహనం లోపల 22 టైర్ల లారీని వాళ్ళు ప్రత్యేకంగా మోడిఫై చేసి, అంటే ఎట్ ఏ టైం వాళ్ళు దాదాపు 70 నుంచి 80 టన్నుల దాకా క్యారీ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో మోడిఫై చేసి సైడ్కి మెటల్ షీట్స్ పెట్టడం, పైన కూడా మెటల్ షీట్తో క్లోజ్ చేసి, ముందు మీరు ఈ గాడీలు క్లియర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చెక్కలు అంటే వుడెన్ ప్లాంక్స్ పెట్టడం జరిగింది. వుడెన్ ప్లాంక్స్ పెట్టడం వల్ల మనము వెహికల్ చెక్కింగ్ కానీ ఏమైనా జరిగినప్పుడు కూడా ఓపెన్ చేసినప్పుడు సడన్గా ఓన్లీ వుడెన్ ప్లాంక్స్ కనపడి లోపల ఉన్న ఇసుక బయటికి కనపడకుంటుంటుంది. అంటే మనం ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు చెక్కింగ్లో కూడా ప్రాక్టికల్ ప్రతి వెహికల్ని చెక్ చేయడం ఇబ్బంది జరుగుతుంది. సో ఈ రకంగా అంటే చెక్కింగ్ను ఏమార్చి ఖమ్మం పరిసర ప్రాంతాల్లోకి తీసుకొచ్చి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం లోపల అర్ధరాత్రి పూట పోలీస్ దృష్టికి రాకుండా టిప్పర్లలోకి ట్రాక్టర్లలోకి వాళ్ళు తరలించి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పాటించే విధానం ఏంటంటే ఈ వాహనంతో పాటు ముందు ఒకటి పైలట్ వెహికల్ కూడా పెట్టుకుంటారు. అంటే ముందేమన్నా ఎక్కడైనా వెహికల్ చెకింగ్స్ అవుతున్నాయా, చెక్ పోస్ట్ ఉన్నాయా, వాళ్ళ మీద నిఘా ఉందా, ఇట్లాంటిది గమనించి ఏమాత్రం చెకింగ్స్ వాళ్ళ మీద దృష్టి ఉందన్నా కూడా వేరే మార్గాల ద్వారా తప్పించుకొని పోయే అవకాశం ఉంటుంది. మొన్న ఏకకాలం లోపల ఈ 22 టైర్ల లారీ అక్రమ ఇసుక తీసుకొస్తున్న లారీతో పాటు వాళ్ళు ముందు పైలటింగ్ ఉపయోగించే తారు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మెయిన్ ఆర్గనైజర్లైన చెల్లమల వెంకటేశ్వరరావు, చెల్లమల సుమంత్, డ్రైవర్ ఉపేందర్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అంటే ఈ ఒక్క కంటైనర్ దాదాపు 20 ట్రిప్పులు నెలలో తిప్పినట్టు కూడా తెలిసారు. దాని మీద ఇంకా పూర్తిగా పరిశోధన చేస్తున్నాము. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు, ఎన్ని ట్రిప్పులు జరుగుతున్నాయి, తర్వాత ఎక్కడెక్కడికి పోయిందనేది కూడా విపరీతంగా వాళ్ళు రవాణా చేసినట్టు కూడా మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నాం. సో వాళ్ళు ట్రిప్పులు చేసిన ప్రతిసారి కూడా రకరకాల పద్ధతులు వినియోగిస్తున్నారు. అంటే ఒకే చోట అన్లోడ్ చేయకుండా డిఫరెంట్ ప్లేసెస్లో అన్లోడ్ చేయడం, ఒకసారి టిప్పర్ను ఉపయోగించడం, ఇంకోసారి ట్రాక్టర్లను ఉపయోగించి కూడా వాళ్ళు లోకల్ మార్కెట్కు పంపినట్టుగా తెలిసింది. దాంట్లో మెయిన్ గ్రీన్ఫీల్డ్ హైవేనే ఎక్కువగా వాళ్ళు ప్రధాన కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. సార్ అది గ్రీన్ఫీల్డ్ విషయంలో ఎటువంటి నిఘా ఉంటుంది రాబోయే రోజుల్లో? ఎందుకంటే మెయిన్ ఇదే అడ్డాగా అయినట్టు తెలుసు. సో మీరు అన్నది కొంతవరకు వాస్తవం. గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ప్రజలకు రవాణా సౌకర్యం పరంగా చాలా చక్కగా ఉన్నప్పటికీ అది నేరస్తులు కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. రీసెంట్గా మేము దీంతోపాటు గాంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. అంటే మధ్యలో ఎక్కడ కూడా మనకు చెకింగ్ ఉండే అవకాశం ఉండదు అనేది నేరస్తులు అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు అనుకునే విషయాన్ని మేము అంటే పోలీస్ పరంగా దాన్ని మనం అనుకూలంగా మలుచుకునే అవకాశం కూడా ఉంది. గ్రీన్ఫీల్డ్ లోపల పూర్తిగా సీసీ కెమెరాలు ఉన్నాయి. మొన్న ఈ వెహికల్ పట్టుకోవడానికి మా టీములు చేసిన ప్రయత్నం లోపల అక్కడ గ్రీన్ఫీల్డ్ మీద ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు ఎక్కడైతే ఎగ్జిట్ ఉందో ఎక్కడ మేము రెగ్యులర్గా పర్మనెంట్గా కూడా మా చెకింగ్ టీమ్స్ పెడుతున్నాం వైరా తరఫున. ఇప్పుడు వైరా లోపల మన సోమవారం దగ్గర ఉన్న ఎగ్జిట్ పాయింట్ దగ్గర మాత్రమే వెహికల్స్ కిందికి దిగుతున్నాయి. సో అక్కడ నిరంతరం 24 గంటల పాటు చెకింగ్ టీం పెట్టడం వల్ల మాకు ఎటువంటి నిషేధిత గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మేము పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఏసీపీ సారంగపాణి గారు చెప్తారు, అంటే ఇసుక అక్రమ రవాణా విషయంలో చాలా సీరియస్గా నిఘా పెట్టాం. ఈ తనిఖీలు అనేవి నిరంతరం సంబంధించి కొనసాగుతాయని కూడా ఏసీపీ సారంగపాణి చెప్తున్నారు. ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా విషయంలో డీజీపీ ఆదేశాల మేరకు, సిపి ఆదేశాల మేరకు నిరంతరం నిఘా ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ హైవేనే ప్రధాన కేంద్రంగా ఇసుక అక్రమ దందా నడుస్తున్న నేపథ్యంలో గ్రీన్ఫీల్డ్ హైవే మీద కూడా ప్రత్యేకంగా నిఘా సంబంధించి ఏర్పాటు చేశామని కూడా ఏసీపీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా. ఏపీ నుంచి తెచ్చిన ఇసుకను నేరుగా కస్టమర్లకు కాకుండా ఖమ్మం శివారు ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో రహస్యంగా డంప్ చేస్తున్నారు. ఆ తర్వాత డిమాండ్ని బట్టి ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఖమ్మం పోలీసు యంత్రాంగం అంతర్రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో 15 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. 24 గంటల సీసీటీవీ నిఘా పెట్టినా అక్రమార్కులు మాత్రం చెలరేగిపోతున్నారు. ఈ ఇసుక అక్రమ రవాణాలో ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అధికార టీడీపీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో ఇసుక రీచ్ ద్వారా కొందరు కూటమి నేతలు నెలకు కోట్ల రూపాయల్లో డబ్బు గడిస్తున్నారనే విమర్శలున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు జరుగుతున్న అక్రమ ఇసుక దందా విషయంలో ఇసుక కేటుగాళ్లు వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు దానికి సంబంధించి యాక్షన్ ఏ విధంగా ఉందో చూసాం. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.